హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను పప్పుచారు చేస్తున్నాను. పప్పుచారు కూడా పెట్టాలా అని అనుకోకండి. పప్పుచారు కొంతమంది చేస్తే చాలా టేస్టీగా వస్తుంది, కొంతమంది చేస్తే అసలు తినలేమన్నమాట. పప్పు అయినా కూడా, పప్పుచారు అయినా పప్పు అయినా. అయితే నేను బాగా చేస్తాను. మా ఇంట్లో అందరికీ నేను చేసే పప్పు చారు అంటే చాలా ఇష్టం. టమాటా పప్పు అయినా, పప్పులైనా, పప్పు చారు అయినా చాలా ఇష్టం అనమాట. ఒకసారి చూడండి. పప్పు నేను 1 అవర్ ముందే నానబెట్టేసుకుంటాను అనమాట. కడిగిది మాది పొలంలోది, కొంచెం నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందని నేను నానబెట్టేసుకుంటాను. పప్పు కుక్కర్లో వేయాలి. సరిపడంత వాటర్, కారం 1 స్పూన్ సరిపోతుంది మాకు. పసుపు 1/2 స్పూన్. అయితే నేను అల్లం పేస్ట్ కూడా వేస్తానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే కొంతమందికి డైజెషన్ కాదు కదా, ఇది వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సేమ్ టైం డైజెషన్ కూడా బాగుంటుంది, గ్యాస్ ఫామ్ అవడం అలా ఉండదు, ఫ్లేవర్ కూడా బాగుంటుంది అన్నమాట. అయితే ఇందులోకి టమాటా, కొన్ని పచ్చిమిర్చి, ఇది మ్యాంగో సీజన్ కదా, కొన్ని మ్యాంగో ముక్కలు అనమాట. అంటే మామిడికాయ పప్పు అంటే మనం ఎక్కువ వేసుకుంటాం, ఇది పప్పు చారు కాబట్టి కొన్ని వేసాను. చూడండి, అన్నీ వేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇది కొత్తిమీర, ఆనియన్స్ పప్పు చారు మరిగేటప్పుడు వేస్తాను. అయితే నేను చాలామంది కరివేపాకు తాలింపులోనే వేస్తారు, కానీ మనం ఉడకబెట్టేటప్పుడే వేసేస్తే దీనిలో ఉన్న పోషకాలు మనకు వస్తాయి అన్నమాట. ఎందుకంటే పెద్దోళ్ళు ఎక్కువ తినరు, ఎందుకంటే నేను కూడా కరివేపాకు తినను ఎక్కువ. పిల్లలు అయితే అసలు తినరు. ఇందులో వేసేస్తే ఏంటంటే దాంట్లో ఉన్నాయన్నీ దాంట్లో దిగిపోతాయి కాబట్టి, కరివేపాకులో ఉన్నాయి మనకి హెల్త్ సంబంధించినవి. ఇందులో వేసేస్తాను అనమాట. సరిపడా వాటర్ వేసుకొని పెట్టేసుకోవడమే. ఓకే అండి, మొత్తం రెడీ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? రైస్, పప్పు. ఇది పప్పుచారులోకి కాంబినేషన్ అనమాట. మార్నింగ్ వెళ్ళి మా ఆయన తీసుకొచ్చారు టమాటాస్. ఇదే అనమాట. ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. ఎంతమందికి ఇష్టం? నాకైతే ఇది చాలా ఇష్టం. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.